So today we are going to learn about National Handloom Day and why we are celebrating this Handloom Day. So every year on 7th August we celebrate National Handloom Day. Why we celebrate this National Handloom Day? Because of the contributions of weavers, especially the handloom weavers, who whatever the contributions they have done to our India, to preserve India's culture and tradition, we are celebrating this National Handloom Day. See, what is the theme of this year National Handloom Day? So this is the 11th National Handloom Day we are celebrating. Okay, and what is the theme? Weaving innovation into tradition. What is this weaving innovation into tradition? అంటే మన పురాతన సంస్కృతి ఏదైతే ఉందో ఈ చేనేత వస్త్రాలది, దానికి కొత్త కొత్త కళలని, కొత్త ఇన్నోవేషన్ని, కొత్త టెక్నాలజీని యూస్ చేసి మన ట్రెడిషన్ని కాపాడుకోవడం అనమాట. వీవింగ్ ఇన్నోవేషన్ ఇంటూ ట్రెడిషన్. చూడండి, ఇక్కడ మన ఇండియాలో చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క చేనేత వస్త్రానికి ప్రసిద్ధిగాంచిందనమాట. సో ఇక్కడ మనం చాలా చూడొచ్చు, కంప్లీట్ మన ఇండియన్ స్టేట్స్లో ఏ స్టేట్ దేనికి ప్రసిద్ధత చెందిందనేది మనం చూడొచ్చు. సో మన తెలంగాణకి వస్తే మనం ఇక్కడ తెలంగాణ దేనికి ఫేమస్? గద్వాల్ చీరలకి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఉప్పాడ జమ్దాని శారీస్. సో ఇట్లా మల్టిపుల్ స్టేట్స్కి మల్టిపుల్ డిఫరెంట్ శారీస్ ఆర్ డిఫరెంట్ వీవింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క హ్యాండ్లూమ్ ఎక్స్పర్టైజ్ ఉంది. సో ఇది మన కంప్లీట్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ హ్యాండ్లూమ్ టెక్నిక్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ హ్యాండ్లూమ్ టెక్నిక్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. జిఐ ట్యాగ్స్ అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. అంటే ఈ ఒక పర్టిక్యులర్ చేనేత వస్త్రాన్ని ఆ స్టేట్లో మాత్రమే రూపొందిస్తారనమాట. చూడండి, ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ హ్యాండ్లూమ్స్. ఇండియన్ హ్యాండ్లూమ్స్ రిమైన్స్ ఎ టైమ్లెస్ ఫేవరెట్, సీమ్లెస్లీ బ్లెండింగ్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ ఫ్యాషన్ బోత్ ఎట్ హోమ్ అండ్ అక్రాస్ ద గ్లోబ్. సో ఈ చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో మాత్రమే కాకుండా అక్రాస్ ద గ్లోబ్ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి అనమాట. సో మన ఇండియా ఎవ్రీ ఇయర్ ఈ చేనేత వస్త్రాలని చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మనం అసలు ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి, దానికి సంబంధించింది ఇంకా తెలుసుకుందాం. ఫ్రమ్ స్వదేశీ టు సెల్ఫ్ రిలయన్స్. అసలు ఏంటి స్వదేశీ టు సెల్ఫ్ రిలయన్స్? మీకు చెప్పాను, 7th August 1905 రోజు స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అసలు ఈ స్వదేశీ మూమెంట్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? లార్డ్ కర్జన్ ఏం చేస్తారు అప్పట్లో? లార్డ్ కర్జన్ అనే పర్సన్ అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ అనమాట. సో ఈయన ఏం చేస్తాడు? బెంగాల్ని హిందూ ముస్లిమ్స్గా సపరేట్ చేసి, డివైడ్ చేసి రూల్ చేద్దాం అనుకుంటాడు అనమాట. అంటే కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలని చూస్తాడు హిందూస్ ముస్లిమ్స్ మధ్యలో. సో ఎందుకు ఈ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయాలని చూస్తాడు? మన ఇండియన్ నేషనల్స్ యొక్క యూనిటీని దెబ్బతీయడం కోసం ఆయన ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొస్తాడు. సో దాన్ని తరిమి కొట్టడానికి ఈ 7th August 1905 రోజు ఈ ఏమంటారు, స్వదేశీ మూమెంట్ని తీసుకొస్తారు. అంటే మా వస్త్రాలు మేమే నేస్తాం, మీరు మమ్మల్ని రూల్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ స్వదేశీ మూమెంట్. ద హ్యాండ్లూమ్ సెక్టర్ ప్లేడ్ ఎ వైటల్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్. అప్పట్లో చేనేత వస్త్రాలు చాలా ప్రసిద్ధి చెందినవిగా ఉండేవి. దిస్ స్వదేశీ మూమెంట్ లాంచ్డ్ ఆన్ 7th August 1905 championed indigenous industries, especially handlooms, as a form of economic resistance to colonial rule. సో అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంప్లీట్గా అనగదొక్కేయడానికి చూస్తారనమాట. సో దానికోసం అనేసి వీళ్ళు స్వదేశీ మూమెంట్ని తీసుకొచ్చి, ఈ స్వదేశీ మూమెంట్ ఏదైతే గాంధీ గారు స్టార్ట్ చేశారో ఈ స్వదేశీ మూమెంట్ని ఎందుకు తీసుకొస్తారు? మన ఇండిజీనియస్ ఇండస్ట్రీస్ అంటే మన సొంత ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మన చేనేత వస్త్రాలు, మన కళలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయడం కోసం ఇది తీసుకొస్తారు. అంటే మన వస్త్రాలు మనమే నేసి అండ్ మన దుస్తులు మాత్రమే వాడి, అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అక్కడి నుంచి మనం ఏమీ ఇంపోర్ట్ చేసుకోమన్నమాట. సో స్వదేశీ మూమెంట్ అంటే స్వదేశీ, మేకింగ్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు గాంధీ గారు. సో ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ రాట్నం ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేశారనమాట. సో మహాత్మా గాంధీ హీ వాజ్ ఇన్ జైల్ ఈ మూమెంట్ జరుగుతున్నప్పుడు. సో హీ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ చక్ర అండ్ స్వదేశీ మూమెంట్.
In the honor of this legacy, the Government of India declared 7th August as National Handloom Day in 2015. సో మన ప్రధానమంత్రి మోడీ గారు 2015లో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని 7th ఆగస్ట్ రోజు జరుపుకోవాలని నిర్ణయించారు. The first celebration was inaugurated by Prime Minister Sri Narendra Modi ji in Chennai. So first time మనం 2015లో దీన్ని చెన్నైలో సెలబ్రేట్ చేసుకున్నాం. Since then, this day is observed every year to honor the weaving community, recognize their contribution to the nation's socio-economic development and renew our collective resolve to preserve and promote India's handloom heritage. సో ఆ 2015 నుంచి ఎవ్రీ ఇయర్ ఈ హ్యాండ్లూమ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఈ వీవింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, అంటే మన చేనేత వస్త్రకారులు, ఈ చేనేత వస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నేషన్కి ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ అయితే చేశారో, సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏదైతే కాంట్రిబ్యూషన్స్ చేశారో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం, ఆ కలెక్టివ్ ఎఫర్ట్ని గుర్తించడం కోసం మనం ఈ పర్టికులర్ డేని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 11th National Handloom Day, celebrating craftsmanship and excellence. So this year 2025 marks 11th National Handloom Day. The 11th National Handloom Day will be celebrated on 7th August 2025 at Bharat Mandapam, New Delhi. So this year మనం దీన్ని భారత్ మండపం న్యూ ఢిల్లీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. The event will be graced by the Honorable President of India, who will confer the prestigious Sant Kabir Handloom Awards. This is a very important one. సో ఆవిడ ఏం చేస్తారు, ఈ సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ అండ్ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ 2024. సో 2024కి గాను ఉన్న ఈ సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ అండ్ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ని 24 అవార్డీస్కి అండ్ ఇంక్లూడింగ్ 5 సంత్ కబీర్ అవార్డీస్ అండ్ 19 నేషనల్ అవార్డీస్. సో వీళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తారనమాట. ఏంటి అవార్డ్స్? సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ అండ్ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్. సో ఇవి ఎవరు ఇస్తారు? మన ప్రెసిడెంట్ ఇస్తారు. అసలు ఈ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ టు రికగ్నైజ్ ద వర్క్ ఆఫ్ వీవర్స్, డిజైనర్స్, మార్కెటర్స్, స్టార్టప్స్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ హూ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఫీల్డ్. సో ఈ చేనేత వస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూపొందించే కొత్త కొత్త డిజైన్లకే కానీ, వాళ్ళు యూజ్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీసే కానీ, సో మన చేనేత వస్త్రకారులు ఏవైతే స్టార్టప్స్ స్టార్ట్ చేశారో, కొత్తవి చిన్నవి ఇన్నోవేషన్ అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా ఉమెన్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్. సో వీళ్ళందరికీ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఎవరైతే ఎక్సెల్ అయ్యారో వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తారు. ఈచ్ సంత్ కబీర్ అవార్డ్ క్యారీస్ ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 3.5 lakh, ఏ గోల్డ్ కాయిన్, ఏ తామ్రపత్ర, ఏ షాల్ అండ్ ఏ సర్టిఫికెట్. ఈ సంత్ కబీర్ అవార్డులో ఏముంటుంది అంటే, ఈ సంత్ కబీర్ అవార్డు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి 3.5 lakh క్యాష్ ప్రైజ్తో పాటు ఒక గోల్డ్ కాయిన్, ఒక తామ్రపత్ర, ఒక షాల్ అండ్ ఒక సర్టిఫికెట్ ఇస్తారనమాట. అండ్ ఈచ్ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ ఇంక్లూడ్స్ ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 2 lakhs, ఏ తామ్రపత్ర, షాల్ అండ్ ఏ సర్టిఫికెట్. సో నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ వాళ్ళకి 2 lakhs క్యాష్ ప్రైజ్, ఒక తామ్రపత్ర, ఒక షాల్ అండ్ ఏ సర్టిఫికెట్ ఇస్తారు. అండ్ ద ఎక్స్క్లూజివ్ అవార్డ్ టు ఉమెన్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఈజ్ నేమ్డ్ యాజ్ కమలాదేవి చటోపాధ్యాయ్ అవార్డ్స్. సో ఉమెన్కి ఇచ్చే ఈ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని కమలాదేవి చటోపాధ్యాయ్ గారి పేరు మీద ఇస్తారనమాట. ఎవరి కమలాదేవి చటోపాధ్యాయ్ గారు అంటే, ఈవిడ వన్ ఆఫ్ ద ఫేమస్ సోషల్ వర్కర్ ఫర్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో షీ ఈస్ కమలాదేవి చటోపాధ్యాయ. సో ఈవిడ పేరు మీద ఉమెన్ వీవర్స్ ఆర్ ఉమెన్ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమలాదేవి చటోపాధ్యాయ్ గారి నేమ్ మీద ఈ అవార్డ్స్ ఇస్తారు. ద హ్యాండ్లూమ్ హ్యాకథాన్. సో ఈ హ్యాండ్లూమ్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం హ్యాండ్లూమ్ హ్యాకథాన్ అనేది ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఏంటి హ్యాండ్లూమ్ హ్యాకథాన్? సో ఈ ఇయర్ హ్యాండ్లూమ్ హ్యాకథాన్ థీమ్ వచ్చేసి డ్రీమ్ ఇట్ అండ్ డూ ఇట్. To support the handloom sector in adapting to modern challenges, the Ministry of Textiles launched Handloom Hackathon 2025. Ministry of Textiles ఏదైతే ఉందో అది ఈ హ్యాండ్లూమ్ హ్యాకథాన్ని లాంచ్ చేస్తుంది. దట్టు ఈ ఇయర్ 2025లోనే ఇది లాంచ్ చేస్తుంది అనమాట. విచ్ ఈస్ హెల్డ్ ఆన్ 4th August 2025 ఎట్ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ IIT ఢిల్లీ. సో ఇది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ IIT ఢిల్లీలో లాంచ్ చేస్తారు. ఎందుకు అంటే హ్యాండ్లూమ్ సెక్టర్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కానీ, అది మోడర్న్ టెక్నిక్స్కి ఎలా అడాప్ట్ చేసుకోవాలి దాని గురించి సంబంధించి ఈ హ్యాండ్లూమ్ హ్యాకథాన్ని స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ IIT ఢిల్లీలో స్టార్ట్ చేస్తారు. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్,
ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ డిజైన్ సెంటర్ అండ్ FITT IIT ఢిల్లీ. సో వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట ఇది. సో దిస్ ఇనిషియేటివ్ మార్క్డ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ ఇన్ ద సెక్టర్. ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ అంటే ఏంటి? న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, కొత్త కొత్త డిజైన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, అవన్నీ ఈ ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ కిందకు వస్తాయి అన్నమాట. సో ఈ ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ ఇన్ ద సెక్టర్ అంటే ఇది యూస్ చేసి హ్యాండ్లూమ్ సెక్టర్ ఎలా డెవలప్ చేయొచ్చు ఇంకా ఫర్దర్గా అనే దాని గురించి ఈ హ్యాండ్లూమ్ హ్యాకథాన్ని స్టార్ట్ చేశారు. వీవింగ్ బాండ్స్ రీకనెక్టింగ్ యూత్ విత్ ఇండియాస్ హ్యాండ్లూమ్ ట్రెడిషన్స్. అసలు ఇప్పుడున్న జనరేషన్కి హ్యాండ్లూమ్స్ గురించి అవగాహన లేకపోవచ్చు. సో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఇండియన్ ట్రెడిషన్స్ని గుర్తుండేలా చేయడం కోసం ఈ యొక్క కొత్తది తీసుకొస్తారనమాట, వీవింగ్ బాండ్స్ అనేది. అసలు ఏంటి వీవింగ్ బాండ్స్? నో యువర్ వీవ్స్ క్యాంపెయిన్. ఇది 1st to 7th August కండక్ట్ చేశారు. ఎక్కడ? నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియం అండ్ హస్తకళ అకాడమీ న్యూఢిల్లీలో స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఏంటిది? దిస్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఈజ్ డిజైన్డ్ టు రీకనెక్ట్ యంగర్ జనరేషన్స్ విత్ ఇండియాస్ హ్యాండ్లూమ్ ట్రెడిషన్స్, బ్రింగింగ్ టుగెదర్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఫర్ అన్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్. సో స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ద యంగర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు మన ఇండియన్ ట్రెడిషన్ ఏంటి, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏంటి, అసలు ఈ హ్యాండ్లూమ్ ట్రెడిషన్ గురించి చెప్పడం కోసం వీవింగ్ బాండ్స్ అనే కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియం అండ్ హస్తకళ అకాడమీ న్యూఢిల్లీలో స్టార్ట్ చేస్తారు. దిస్ క్యాంపెయిన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ బట్ ఆల్సో బిల్డ్స్ ఎమోషనల్ అండ్ కల్చరల్ కనెక్షన్ బిట్వీన్ యూత్ అండ్ ద వీవర్ కమ్యూనిటీ. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్లోనే కాకుండా ఇది కల్చరల్ కనెక్షన్స్ని, అంటే మన ఇండియన్ కల్చర్ ఏంటి దానికి సంబంధించి కూడా ఈ యూత్ అండ్ వీవర్ కమ్యూనిటీ మధ్య ఒక బాండ్ని క్రియేట్ చేయడం కోసం ఇది స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఏంటి హ్యాండ్లూమ్స్? ఏ లైఫ్ లైన్ ఆఫ్ రూరల్ ఇండియా అండ్ కీపర్ ఆఫ్ హెరిటేజ్. అసలు ఈ హ్యాండ్లూమ్ సెక్టర్ అంటే ఏంటి? This handloom sector is a big part of life in rural India. For many families, it is not just a tradition but also their main source of income. మెయిన్గా ఈ హ్యాండ్లూమ్స్ అనేది రూరల్ విలేజ్ అంటే రూరల్ ఇండియాలో అంటే విలేజెస్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి వీళ్ళకి ఈ హ్యాండ్లూమ్స్, ఈ వీవింగ్ అనేది ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళకి ఈ వీవింగ్ వల్లనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట, అదే వాళ్ళకి ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. టుడే హ్యాండ్లూమ్ వీవింగ్ ఇన్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కాటేజ్ ఇండస్ట్రీ. మన ఇండియాలో ఈ కాటేజ్ ఇండస్ట్రీలో హ్యాండ్లూమ్ వీవింగ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్. అకార్డింగ్ టు 4th ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సెన్సెస్ 35.22 lakh households are involved in this work. కంప్లీట్ మన ఇండియాలో 35.22 lakh పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ హ్యాండ్లూమ్ వీవింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. అంటే వీళ్ళందరూ ఆ హ్యాండ్లూమ్స్ మీదే డిపెండ్ అయి ఉన్నారు కంప్లీట్గా. టుగెదర్ దే ఇంక్లూడ్ ఓవర్ 35 lakh వీవర్స్ అండ్ అలైడ్ వర్కర్స్. ఓన్లీ వీవర్సే కాదు, వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళందరూ కలిపి కూడా ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ సెక్టర్ ఇస్ ద రోల్ ఆఫ్ ఉమెన్. అరౌండ్ 72% ఆఫ్ ఎకనామిక్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఆర్ ఉమెన్. సో మన ఇండియాలో ఎవరైతే 72% హ్యాండ్లూమ్ వీవర్స్ ఉన్నారో వాళ్ళల్లో 72% కంప్లీట్లీ ఉమెనే ఉన్నారు ఈ హ్యాండ్లూమ్ వీవింగ్లో. అంటే women plays a major role in handloom weaving. As I told you earlier, Indian handlooms in global market. ఈ ఇండియన్ హ్యాండ్లూమ్స్ అనేది మన లోకల్లోనే కాకుండా గ్లోబల్గా కూడా చాలా స్ప్రెడ్ అయింది. ఏమంటున్నారు? ఇండియన్ హ్యాండ్లూమ్స్ ఆర్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద గ్లోబ్ ఫర్ దేర్ రిచ్ టెక్స్చర్స్, ఎర్తీ కలర్స్ అండ్ ఇంట్రికేట్ క్రాఫ్ట్స్మెన్షిప్. సో వీళ్ళు యూజ్ చేసే డిఫరెంట్ వీవింగ్ టెక్నిక్సే కావచ్చు, డిఫరెంట్ క్లాత్స్, కలర్స్, ఇవన్నీ కూడా మన ఇండియన్ హ్యాండ్లూమ్స్ని ద బెస్ట్ హ్యాండ్లూమ్స్ లాగా గుర్తిస్తాయి అన్నమాట. ఎవ్రీ వీవ్ టెల్స్ ఎ స్టోరీ అండ్ ఇట్స్ దిస్ కల్చరల్ డెప్త్ అండ్ యూనిక్నెస్ దట్ గివ్ ఇండియన్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ హోమ్స్ అండ్ హర్ట్స్ అరౌండ్ ద వరల్డ్. సో మన ఈ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏదైతే ఉందో అండ్ వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్సే కానీ, కలర్సే కానీ, డిజైన్సే కానీ, వీటన్నిటి వల్ల ఇది గ్లోబల్ మార్కెట్లో కూడా చాలా స్పెషల్ ప్లేస్ దక్కించుకుంది. సో ఇక్కడ చూడండి, టాప్ 5 కంట్రీస్ ఇన్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్. USA 331 crore నెంబర్స్ అంటే సో దీస్ మెనీ నెంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ డన్ బై ఇండియా టు దీస్ కంట్రీస్. అసలు ఏ కంట్రీస్కి మన ఇండియా హ్యాండ్లూమ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ USA, సెకండ్ వన్ ఈజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, and the third is Netherlands, and the fourth France and UK. USA, UAE, Netherlands, France and UK కి మన ఇండియా ఈ ఎక్స్పోర్ట్స్ హ్యాండ్లూమ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ టేకింగ్ అవర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్.
Building on its rich heritage, India has emerged as the world's only major producer of handloom fabrics at a commercial scale. So, మన ఇండియా ప్రపంచం మొత్తంలో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్కి టాప్ ప్లేస్ ఉందన్నమాట. అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ మేజర్ ప్రొడ్యూసర్. ఎట్లా అంటే 95% ఆఫ్ woven fabric, 95% ఆఫ్ ద హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మన ఇండియాలోనే తయారు చేయబడుతుందంట. రిమార్కబుల్లీ నియర్లీ 95% ఆఫ్ ద వరల్డ్స్ హ్యాండ్ woven fabric ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. While similar sectors in other countries have declined or disappeared, India's handloom tradition has continued to thrive, sustained by deep-rooted cultural values and the enduring skill of the weavers. So, చాలా కంట్రీస్లో ఈ హ్యాండ్లూమ్స్ కనుమరుగైనా కూడా మన ఇండియాలో మాత్రం మన ట్రెడిషన్స్ కల్చర్ని ఇంకా అలాగే ఉంచుకోవడానికి అండ్ మన దగ్గర ఉన్న డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి అండ్ మన వీవర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో మాత్రం ఈ హ్యాండ్లూమ్ ఆర్ వీవింగ్ టెక్నాలజీ అనేది ఇంకా బతికే ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్, వరల్డ్స్ ఓన్లీ మేజర్ ప్రొడ్యూసర్ మన ఇండియా. ఎట్లా 95% ఆఫ్ ద వరల్డ్స్ హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ మన ఇండియా నుంచే వెళ్తుంది. అసలు మన గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది హ్యాండ్లూమ్ వీవర్స్కి అవి చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఇంప్లిమెంట్స్ సెవరల్ ఇంపార్టెంట్ స్కీమ్స్ టు ప్రమోట్ ద హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్స్ అక్రాస్ ద కంట్రీ. ఈ హ్యాండ్లూమ్స్ని హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్స్ని ప్రమోట్ చేయడం కోసం ఇండియా చాలా స్కీమ్స్, మన గవర్నమెంట్ చాలా స్కీమ్స్ని తీసుకొచ్చేసింది. ఏంటి ఆ స్కీమ్స్ అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఏంటి ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్? This program focuses on the holistic development of handloom sector, addressing needs such as raw material supply, design innovations, technology upgrades and marketing support. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా వాళ్ళకి మార్కెట్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ, రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం కానీ, కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏంటది? నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటి? కన్సెషనల్ క్రెడిట్ ఆర్ వీవర్ ముద్రా స్కీమ్. అసలు ఏంటి ఈ ముద్రా స్కీమ్ చూద్దాం. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు మేక్ క్రెడిట్ మోర్ యాక్సెసిబుల్ టు హ్యాండ్లూమ్ వీవర్స్ బై ప్రొవైడింగ్ లోన్స్ ఎట్ కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఈ ముద్రా స్కీమ్ ఏదైతే ఉందో ఇది లోకల్గా రూరల్లో ఉండే హ్యాండ్లూమ్ వీవర్స్కి కన్సెషనల్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రొవైడ్ చేసి లోన్స్ ఇస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎన్హెచ్డిపి స్కాలర్షిప్ కాంపోనెంట్. ఈ స్కాలర్షిప్ ఏంటి? దిస్ కాంపోనెంట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు చిల్డ్రన్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవర్స్ who are pursuing education in recognized textile institutions, covering their tuition fees, admission fees and all the other things. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఓన్లీ హ్యాండ్లూమ్ వర్కర్స్కి, వీవర్స్కే కాకుండా వాళ్ళ పిల్లలు ఎవరైతే టెక్స్టైల్స్లో ఈ టెక్స్టైల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటున్నారో అండ్ వాళ్ళు కూడా అదే హ్యాండ్లూమింగ్ని, అదే వీవింగ్ని ఎంచుకున్నారో వాళ్ళ వృత్తిలాగా, వాళ్ళ కోసం మంత్లీ స్టైపెండ్తో పాటు స్కాలర్షిప్ కూడా ఇస్తుందన్నమాట. అంటే వాళ్ళ అడ్మిషన్స్కి, వాళ్ళ ట్యూషన్ ఫీజ్ అవన్నీ ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంటే చూసుకుంటుంది. ఇంకోటి ఏంటి? మార్కెటింగ్ అసిస్టెన్స్. ద ఎన్హెచ్డిపి ఆల్సో ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ ఫోకస్డ్ ఆన్ మార్కెటింగ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ సచ్ as అర్బన్ హార్ట్స్ అండ్ మార్కెటింగ్ కాంప్లెక్సెస్ టు ప్రొవైడ్ వీవర్స్ విత్ బెటర్ యాక్సెస్ టు మార్కెట్స్. సో మనకి మేజర్గా ఈ హ్యాండ్లూమ్స్ అనేవి రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్లోనే ఉంటాయి అన్నమాట. సో అవి మనం అర్బన్ సెంటర్స్కి, టాప్ సిటీస్కి తీసుకెళ్ళి అమ్మడం కోసం ఈ మార్కెటింగ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఏవైతే మనవి ఉన్నాయో వాటిని అర్బన్ హాత్ అండ్ మార్కెటింగ్ కాంప్లెక్సెస్లో పెట్టి ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి అండ్ ఎలా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి దానికోసం కూడా మార్కెటింగ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? ఎన్హెచ్డిపి. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్. ఇది డ్యూరింగ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 7th August 2015 as a National Handloom Day, Indian Handloom brand was launched by Honorable Prime Minister for branding high quality handloom products. It promotes production of handloom products with high quality, authentic traditional designs with zero defect and zero effect on environment. అసలు ఏంటి ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంటే మన ప్రోడక్ట్స్ని కంప్లీట్గా గ్లోబల్గా యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఉండాలి, మనకంటూ ఒక సపరేట్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ఉండాలి. సో దానికోసం ఈ 7th August 2015 రోజు, ఏ రోజైతే ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని స్టార్ట్ చేశారో, ఇనిషియేట్ చేశారో, ఆ రోజే ఈ లోగోని కూడా తీసుకొచ్చారనమాట. ఈ ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ని కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా మనం సెల్ చేసే ఏవైతే హ్యాండ్లూమ్స్ ఉన్నాయో అవన్నీ హై క్వాలిటీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ అంటే కొత్త కొత్త డిజైన్స్తో అండ్ అథెంటిక్ ట్రెడిషనల్ డిజైన్స్. అంటే అథెంటిక్ ట్రెడిషనల్ డిజైన్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ వెరీ ఇండిజినస్ టు దట్ పర్టికులర్ ప్లేసెస్ అండ్
జీరో డిఫెక్ట్, ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా, అండ్ జీరో ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే సస్టైనబిలిటీని ఎంకరేజ్ చేస్తూ. సో ఇవన్నీ ఉన్నదే మన ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్. సో వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తూ మన ఇండియన్ హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్గా ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటి, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. దిస్ ఈస్ ఎ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ దట్ ప్రొవైడ్స్ ఎ డెత్ కవర్ ఆఫ్ 2 lakh టు హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ వర్కర్స్ ఇన్ ద ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్. సో ఈ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ చేనేత వస్త్రకారులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకు 2 lakh ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈస్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సురక్ష బీమా యోజన ఏంటి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రొవైడింగ్ ఏ డెత్ ఆర్ డిజబిలిటీ కవర్ టు హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ వర్కర్స్ ఇన్ ద ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్. సో ఇదేమో ఒకవేళ ఒక హ్యాండ్లూమ్ వీవర్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఈ అమౌంట్ ఇస్తారనమాట, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద. అండ్ ఇదేంటి, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ స్కీమ్లో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అండ్ మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన. ఈ స్కీమ్ ఏంటి, దిస్ కన్వర్జెడ్ స్కీమ్ ప్రొవైడ్స్ లైఫ్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ వర్కర్స్ అక్రాస్ ద కంట్రీ. సో దీంట్లో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ రెండు ఇంక్లూడ్ అవుతాయి. ఏంటది, మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన. అండ్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్, నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అసలు ఏంటి నేషనల్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే, దిస్ ఈస్ ఫోకస్డ్ ఆన్ హ్యాండిక్రాఫ్ట్స్. దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ దట్ బెనిఫిట్స్ ద హ్యాండ్లూమ్ సెక్టర్ సచ్ యాజ్ డైరెక్ట్ బెనిఫిట్స్ టు ఆర్టిజన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. సో వాళ్ళకి ఓన్లీ ఈ స్కీమ్స్ ఇవే ప్రొవైడ్ చేయకుండా వీళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్తో పాటు, అంటే వాళ్ళకి మార్కెటింగ్ చేయించడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అంటే రా మెటీరియల్ కానీ, సో వాళ్ళకి కావాల్సిన ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ వాళ్ళకి కావాల్సిన మెషిన్స్ ఆర్ టూల్స్ ఇంకేమైనా ప్రొవైడ్ చేయడంలో కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇది ఎక్కడుంది, జోధ్పూర్లో ఉంది. దిస్ ఇన్స్టిట్యూట్ ఆఫర్స్ ఎ డిప్లొమా కోర్స్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇన్ హై క్వాలిటీ హ్యాండ్లూమ్ టెక్నిక్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ హ్యాండ్లూమ్ ఆర్ వీవింగ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ఉన్నారో వాళ్ళకి ఇదొక డిప్లొమా కోర్స్ని అందిస్తుంది అనమాట. ఏముంటుంది దానిలో, హై క్వాలిటీ హ్యాండ్లూమ్ టెక్నిక్స్ని నేర్పిస్తారు దీంట్లో. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యాన్ సప్లై స్కీమ్. ఏంటిది, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇట్ ఎన్షూర్స్ రెగ్యులర్ అండ్ అడిక్వేట్ సప్లై ఆఫ్ క్వాలిటీ యాన్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్ టు హ్యాండ్లూమ్ వీవర్స్. సో హ్యాండ్లూమ్ వీవర్స్కి కావాల్సిన యాన్ ఏదైతే ఉందో అది ఈ ఎన్హెచ్డిసి రెగ్యులర్గా సప్లై చేస్తుంది అనమాట. ఆ యాన్ కూడా వెరీ క్వాలిటీ యాన్ని సప్లై చేస్తుంది. నేషనల్ హ్యాండ్లూమ్ డే, వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆన్ దిస్ పర్టికులర్ 7th August అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 7th August అంటే వాట్ ఈస్ స్వదేశీ మూమెంట్ అంటే ఏంటో చూసాము. అసలు మన గవర్నమెంట్ ఈ హ్యాండ్లూమ్ వర్కర్స్కి హ్యాండ్లూమ్ వీవర్స్కి ఏమేమి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది అండ్ వాళ్ళ కోసం మనం తీసుకొచ్చిన డిఫరెంట్ అవార్డ్స్ ఏంటి, స్కీమ్స్తో పాటు అవార్డ్స్, అసలు ద బెస్ట్ హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ మనం ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేలో చూసామన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేట్స్ అండ్ వాట్ ఆర్ దేర్ సిగ్నిఫికెంట్ హ్యాండ్లూమ్ వీవింగ్ టెక్నిక్స్. So this is all about National Handloom Day. Thank you.